చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూస్తానన్న ఫీల్తో రివ్యూ ఇస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. హాయ్ హలో వెల్కమ్ టు జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ సిరాయ్. ఇది ఒక తమిళ్ మూవీ. నేను నిన్న నైటే ఓటీటీలో చూశాను. చాలా అంటే చాలా బాగుంది మూవీ. బేసిక్ గా మన కాలీవుడ్ వాళ్ళు అంటే తమిళ వాళ్ళు ఏం చేస్తారంటే చాలా రియాలిటీని టచ్ చేస్తూ మూవీస్ తీస్తూ ఉంటారు. సినిమా స్టార్ట్ అయిన వెంటనే నాకు ఒక ఫీల్ కలిగింది భయ్య. అదేంటంటే వెట్రిమారన్ గారి మూవీ చూస్తున్న ఫీల్ అయితే స్టార్ట్ అయింది. మీరు నమ్మరు కానీ సినిమాని స్టార్ట్ చేశాను, స్కిప్ చేయకుండా మూవీ చూశాను. అంత ఎగ్జైట్ క్రియేట్ చేసింది మూవీ. ఆ మధ్య కాలంలో మన న్యాచురల్ స్టార్ నాని గారు ప్రొడక్షన్ లో కోర్టు మూవీ అని ఒక మూవీ మన ముందుకు వచ్చింది. మన తెలుగు వాళ్ళది చాలా పెద్ద హిట్ అయింది. కోర్టు మూవీ అండ్ సిరాయ్ మూవీని కంపేర్ చేస్తున్నాను కాదు, కానీ ఆ రెండు మూవీస్ చాలా దగ్గరగా సిమిలర్ గా ఉంటాయి. మనకి కోర్టు మూవీలో చూస్తే పోక్సో కేసు ఒకటి పెట్టేసి దాని చుట్టూ కథను అల్లుకున్నారు. పోక్సో అనే చట్టం ఏంటో తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పిన మూవీ కోర్టు మూవీ. అండ్ సిరాయ్ మూవీ చూసిన తర్వాత కూడా మీరు ఒక కొత్త పాయింట్ తెలుసుకుంటారు. ఆ పాయింట్ ఏంటంటే ఎక్స్కార్ట్. ఈ ఎక్స్కార్ట్ అనే ఈ పదాన్ని అసలు ఏంటి, దేనికి వర్తిస్తుంది అని క్లియర్ గా మాట్లాడుకుందాం. అంటే ఒక మైనర్స్ మీద కేసు అనేది ఉంటుంది. కేసుకి వాళ్ళు ఏంటంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి, సపోజ్ ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నాం, హైదరాబాద్ నుండి అండ్ ఒంగోలు కానీ అండ్ విశాఖపట్నం కానీ అండ్ మద్రాస్ కానీ ఇలా ఇక్కడున్న ఒక పర్సన్ ని అక్కడికి తీసుకెళ్ళాలి. ఎందుకు తీసుకెళ్ళాలి అంటే ఈ పర్సన్ కి అక్కడ జడ్జిమెంట్ ఇస్తారు. అందుకని కొంతమంది పోలీసులు కలిసి ఈ వ్యక్తిని అక్కడికి తీసుకువెళ్ళాలి. అక్కడికి తీసుకెళ్లి అక్కడ జడ్జిమెంట్ జరిగిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి వీళ్ళని ఇక్కడ వదిలిపెట్టడం, అంటే ఈ స్టేషన్ లో వదిలిపెట్టడమే ఎక్స్కార్ట్ అనే పదం మీనింగ్. సో ఈ మూవీలో ఆ పాయింట్ ని చాలా డీప్ గా అండ్ డెప్త్ గా బోర్ లేకుండా చాలా నీట్ గా డిజైన్ చేశారు. మీరు సినిమా చూస్తున్నంతసేపు కొన్ని ఫ్లాష్ బ్యాక్స్ మీరు వదిలేస్తే మిగతా సినిమా అంతా కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారు. సినిమా మీరు చూసేటప్పుడు అర్థమైపోతుంది. మీరు సినిమాని ప్రెడిక్ట్ చేసినా కూడా అక్కడ జరిగే సీన్లు వైజ్ గా చూస్తే మీరు సినిమాని ఎక్కడ స్కిప్ చేయలేరు, మొత్తం వాచ్ చేస్తారు సినిమా అయిపోయేంత వరకు. డైరెక్టర్ గారు అయితే సినిమా స్టోరీ నెరేషన్ చాలా అద్భుతంగా ఇచ్చారు. అండ్ తెలుగు వర్షన్ కూడా చాలా బాగుంది. తెలుగు డైలాగ్స్ తెలుగు సినిమాల కంటే కూడా చాలా అద్భుతంగా రాసుకున్నారు. ఫైనల్ గా యాక్టర్ పర్ఫార్మెన్స్ కి వస్తే నాకు ఈ సినిమాలో తెలిసింది హీరో గారేనండి. మిగతా వాళ్ళు ఎవ్వరు నాకు తెలియదు. హీరో కూడా మన తెలుగు హీరో కాదు, ఆయన తమిళ హీరో. అండ్ యాక్టర్ ప్రభు గారు ఉన్నారు కదా, ఆయన కొడుకే విక్రమ్ ప్రభు. ఆయన ఆల్రెడీ గజరాజు మూవీ చేశారు, చాలా పెద్ద హిట్ అయింది. తెలుగులో సాంగ్స్ హిట్ అయ్యి అండ్ సినిమా హిట్ అయింది. అలాగే తమిళ్లో కూడా చాలా పెద్ద హిట్ అయింది సినిమా. సో ఆయన ఇందులో లీడ్ క్యారెక్టర్ అయితే చేశారు. అండ్ ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి మీదనే కేసు ఉంటుంది. ఆ అబ్బాయిని తీసుకెళ్లే ట్రావెల్ లోనే ఈ సినిమా అంతా నడుస్తుంది. ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని ప్రేమించి ఉంటాడు. 3 క్యారెక్టర్లు ఎక్కువ సినిమాలో ఇంపాక్ట్ ఉంది. అట్ ఏ టైం ఆ విక్రమ్ ప్రభు గారికి అంటే భారీ క్యారెక్టర్ గా చేశారు. ఆవిడది స్టార్టింగ్ లో కొన్ని సీన్స్ ఉంటాయి, మధ్యలో ఫోన్ కాల్స్ అవి ఉంటాయి. అంటే ఈ అబ్బాయిని తీసుకుని వెళ్ళేటప్పుడు విక్రమ్ ప్రభు గారు తీసుకెళ్తూ ఉంటారు కదా, ఆ ట్రావెల్ లో ఇంకొక 2 పోలీసులు కూడా ఉంటారు. వాళ్ళు కూడా కొంచెం లీడ్ క్యారెక్టర్ అనుకోవచ్చు, బట్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది వాళ్ళది. అండ్ ఇంకా రిమైనింగ్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఓవరాల్ గా అందరు కలిసి చాలా అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చారు యాక్టింగ్ వైజ్ గా చూస్తే. ఫైనల్ గా మ్యూజిక్, సినిమాటోగ్రఫీ మాత్రం చాలా నీట్ గా న్యాచురల్ గా డిజైన్ చేశారు భయ్య. సినిమా స్టోరీ బ్యాక్ డ్రాప్ కూడా ఏంటంటే ప్రెసెంట్ జరిగేది కాదు, కొన్ని ఇయర్స్ నాకు తెలిసి 92 అలా బ్యాక్ డ్రాప్ లోకి వెళ్ళిపోయారు అనమాట. సో ఫైనల్ గా ప్రీ క్లైమాక్స్ కి వచ్చేసరికి మనకి ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ మొదటికి వచ్చింది ఏంటి స్టోరీ అని అనుకుంటాం. ఆ అబ్బాయి నెక్స్ట్ హియరింగ్ కి వెళ్ళినప్పటి నుంచి ఇక సినిమా రేసు గుర్రం లాగా పరిగెత్తుతుంది. అంత అద్భుతంగా డిజైన్ చేశారు. ఆ హియరింగ్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి కూడా చాలా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతాడు. అండ్ బస్ లో హీరోయిన్ వెళ్తూ అంటే అబ్బాయి ప్రేమించిన అమ్మాయి వెళ్తూ చూసి ఆ బస్ దిగి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. అక్కడ నుంచి సినిమా టాప్ నాచ్ గా ఉంది. నాకు ఆ క్లైమాక్స్ పాయింట్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. కానీ కొన్ని చోట్ల కంటతడి పెట్టించింది భయ. మూవీ చూడకుండా ఉంటే మీ ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడండి. మూవీ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. కుటుంబ సమేతంగా చూడాల్సిన మూవీ సిరాయ్ మూవీ. సో ఇది అండి ఇవాళ రివ్యూ. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్ యూ అండ్ జై హింద్.